పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ 8వ వార్డులో బేగరి మల్లేశం ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చే 2 సంవత్సరాల్లోనే మా రేషన్ కార్డు ఉన్న ప్రతి క్యాండిడేట్కి 6 కిలోల సన్న బియ్యం అందుతుంది. కరెంటు బిల్లు 0 బిల్లు వస్తుంది 200 యూనిట్ వరకు. అట్లా మహిళలకు బస్సు ఫ్రీ ప్రకటించారు. 6 గ్యారంటీల్లో మహిళలకు కూడా అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మన రేవంత్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మన విలేజ్కి వచ్చేసరికి మున్సిపాలిటీలో 6వ వార్డులో నాగరాజన్న గారు ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి, 7వ వార్డులో రఘునాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు, 8వ వార్డులో నేను మల్లేష్ అది ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే, 9వ వార్డులో స్వామి అని. ఈ నలుగురం కాంగ్రెస్ పార్టీని అత్యధిక భారీ మెజార్టీతో ప్రజలలో ఆదరణ మాకు బాగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఈ విలేజ్లో. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ పేర్లోనే కట్టినాయి. ఇదివరకు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఎకరాల పొలం కూడా దానం చేసింది దళితులకు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆ డబుల్ బెడ్రూమ్లకు పెయింట్లు వేసి తప్ప వాళ్ళకి ఇది ఇచ్చింది ఏం లేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ, దళితులకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందినాయి. ఇప్పుడు కూడా రాబోయి ఇంకా అలా చాలా ఖాళీగా ఉంది కాబట్టి మాకు ఇన్ఛార్జిగా ఉన్న కాటసీనాన్న గారు మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. అట్లాగే రామేశ్వరం మండలం నాగరాజన్న గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఆయన అందరికీ విలేజ్లో ఒక్కటే కార్యక్రమం కాదు, విలేజ్లో బోనాల పండుగ కానీ వినాయక పండుగ కానీ అందరికీ చిన్న వినాయకుల కాడి కూడా తన వంతు సహాయంగా ఎంతో ప్రకటించిండు. జనాలలో కూడా మంచి ఆదరణ ఉంది. ఆయనను కూడా గెలిపించి మా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిన నలుగురిని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ చాలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో చూసిరు. ఇప్పుడు మా కొత్త ప్రభుత్వం వచ్చినాక మార్పు కనిపిస్తుంది. ప్రజలందరూ మార్పుగా కావాలని కోరుకుంటారు. కాబట్టి మేము భారీ ఎత్తున మా ఆత్మవిశ్వాసం చెప్తున్నాం. భారీ ఎత్తున మేము 4 క్లీన్ స్వీప్ చేస్తాం. ఎందుకంటే ఇదివరకు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ ఎలక్షన్స్లో కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ అన్ని ఎలక్షన్స్లో మా కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. జై కాంగ్రెస్! నాగరాజన్న నాయకత్వం, కాటసీన నాయకత్వం, చేతి గుర్తుకే. ఇందురమ్మ రావు మల్లెలో రామ, రోడ్డు మీది ఇందురమ్మ రావు మల్లెలో రామ, ఎర్రజెండ వాటింది రఘు మల్లెలో రామ, ఎర్రలోక మేలింది రఘు మల్లెలో రామ. ఇందురమ్మ రఘు మల్లెలో రామ, రోడ్డు మీది ఇందురమ్మ రఘు మల్లెలో రామ, పచ్చ జెండ వాటింది రఘు మల్లెలో రామ, పరలోక మేలింది రఘు మల్లెలో రామ. ఇందురమ్మ రఘు మల్లెలో రామ, రోడ్డు మీది ఇందురమ్మ రఘు మల్లెలో రామ, తెల్ల జెండ వాటింది రఘు మల్లెలో రామ, తెరలోక మేలింది రఘు మల్లెలో రామ. ఇందురమ్మ రఘు మల్లెలో రామ.